నదుల అనుసంధాన ప్రక్రియకు మహారాష్ట్రలో తొలి బీజం పడింది. దేశంలో తొలిసారి ధూలే జిల్లాలోని జాలంలో ప్రవహించే గిర్నా నదిని తాపీ నదికి మళ్లించేందుకు ఓ ప్రభుత్వ అధికారి చేసిన కృషి ఫలించింది. దేశంలో నదుల అనుసంధాన ప్రక్రియకు సుప్రీం పచ్చజెండా ఊపిన రెండో రోజునే అనుసంధానం పూర్తి కావడం విశేషం. ఏళ్లుగా చర్చనీయాంశ దశలోనే ఉన్న నదుల అనుసంధాన ప్రక్రియపై తొలిసారి మహారాష్ట్ర విజయవంతంగా ముందడుగు వేసింది. ఎండిన పొలాల్లో పచ్చదనాన్ని పరిచేందుకు, తడానైన గొంతులకు తాగునీటిని అందించేందుకు ఓ ప్రభుత్వాధికారి చేసిన భగీరథ ప్రయత్నం విజయవంతమైంది. ధూలే జిల్లాలో 2005లో చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టు పూర్తయింది. ముంబై, నాసిక్, సాంగ్లీ, కొల్హాపూర్ తదితర ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదై నదులు సంపూర్ణంగా నిండుతున్నప్పటికీ ధూలే జిల్లాలో విభిన్నమైన పరిస్థితులుండేవి. సాగు, తాగునీటికి కటకట ఎదుర్కోవాల్సిన దుస్థితి. దీన్ని గమనించిన జిల్లా నీటిపారుదల డివిజనల్ కమిషనర్ భాస్కర్ ముండే నదుల అనుసంధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జలాన్ జిల్లాలోని గిర్నా నదిని తాపీ నదికి అనుసంధానించడం ద్వారా జిల్లాకు నీరు రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన శ్రమకు ప్రజల మద్దతు తోడవడంతో 4 మధ్య తరహా ప్రాజెక్టులు, 256 ఆనకట్టల ద్వారా ధూలే జిల్లాలో నీరు ప్రవహిస్తోంది. ఫలితంగా తాగునీటి కష్టాలు తీరడంతో పాటు వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. నదుల అనుసంధాన ప్రక్రియకు సుప్రీం పచ్చజెండా ఊపిన రెండో రోజునే ప్రాజెక్టు పూర్తవడంపై భాస్కర్ ముండే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. बेसिकली इसमें खर्चे की बात हमने करी नहीं. हमने किया क्या, तो जो वेस्ट जाने वाला पानी था उसका मार्ग बदल के, उसको डायरेक्शन देके, ग्रेविटेशनल फोर्स के माध्यम से ड्राई एरिया में उसको ले आए. बहुत ज़्यादा पैसा तो खर्च नहीं हुआ. थोड़ा बहुत जो पैसा लगा वो स्थानिक स्वराज्य संस्था के माध्यम से खर्च हुआ और कुछ लोगों ने अपने श्रमदान के माध्यम से खर्च किया. 116 गाँव का पीने के पानी का प्रॉब्लम सॉल्व हो गया. जो पानी बचा उसके तहत हमने एक रबी क्षेत्र को पानी देने की कोशिश की. 19,000 एकड़ के लिए पानी भी दिया. కొన్నేళ్లుగా మహారాష్ట్రలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. నదుల అనుసంధాన ప్రక్రియ ద్వారా ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరితే త్వరలోనే తమ నీటి కష్టాలు తీరిపోతాయని స్థానికులు చెప్తున్నారు.